హాయ్ ఎవరీవన్, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి మామ గంట కొట్టి మర్చిపోతే. హాయ్ మామ, వెల్కమ్ టు గోకర్ణ డే 1 జర్నీ. 8:30కి ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30కి రూమ్ కి రీచ్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు హోమ్ బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆటో ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. 300 అడిగారు. 250 అలా బార్గెనింగ్ చేయడానికి ట్రై చేసాం, కానీ 300 అయితే మస్ట్ షూట్ అన్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం హిల్ లోనే ఉంటుందంట. వాళ్ళు రోడ్ అయితే హిల్ రోడ్ ఎక్కువ ఉందన్నారు. మీరు రోడ్ కూడా చూడొచ్చు, మొత్తం హిల్ రోడే ఉంది ఇక్కడ. సో 300 మస్ట్ షూట్ పే చేయాలన్నారు. 300 అయితే ఇచ్చేసి హోమ్ బీచ్ కి వెళ్తున్నాము. ఇక్కడ హోమ్ బీచ్ ఎలా ఉంటది ఏమన్నది అయితే అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్. మామ, హోమ్ బీచ్ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే సూపర్ ఉంది మామ. ఇక్కడ దారి మధ్యలోనే ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే సూపర్ ఉంది. అలల సౌండ్, ఈ వ్యూ ఎఫెక్ట్, గ్రీనరీ, ఆ అలలు వైట్ కలర్ లో సూపర్ ఉంది మామ. వ్యూ అయితే వెళ్ళే దారిలో ఖచ్చితంగా ఫొటోస్ తీయడం అయితే మర్చిపోకండి. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు వ్యూ. మామ, వ్యూ చాలా బాగుంది కదా, ఇది గుర్తుకు పెట్టుకోండి. అక్కడికి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను దగ్గర నుంచి. మామ, హోమ్ బీచ్ అయితే వచ్చేసాము. మన స్టేయింగ్ హోటల్ నుంచి ఇక్కడికి 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ కి 300 తీసుకున్నారు వాళ్ళు. చాలా ఎక్కువ ఆటోకి అయితే ఎక్స్పెన్సెస్. సో ఓన్ వెహికల్స్ వస్తే బెస్ట్. మేము 3 మెంబర్స్ ఉన్నాము. అందులో 2 మెంబర్స్ కి డ్రైవింగ్ రాదు, ఐ మీన్ స్కూటర్ డ్రైవింగ్ కూడా రాదు. సో అందువల్ల మేము ఆటోనే చూస్ చేసుకోవాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేక. మీరైతే బైక్ రెంటల్ తీసుకోవచ్చు. ఇక్కడ 500 స్కూటీకి, పర్ డేకి 500. ఫ్యూల్ అయితే మనమే వేసుకోవాలి. సో బైక్ రెంటల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ డ్రైవింగ్ వచ్చింటే. ఫైనలీ హోమ్ బీచ్ కి అయితే వచ్చేసాం మామ. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది బీచ్ అయితే. ఇక్కడ గమనిస్తే ఓమ్ షేప్ లాగా కనబడుతుంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఓమ్ బీచ్ అని నేమ్ పెట్టారంట. ఇక్కడ లోకల్స్ అయితే అలాగే చెప్తున్నారు. మరి దీని హిస్టరీ ఏంటో మనకైతే పూర్తిగా తెలియదు. గోవాలో లాగా క్రౌడీ కాకుండా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. ఇక్కడ ఒకటే ఒక హోటల్ ఉంది, ఇదే నమస్తే గోకర్ణ అంట హోటల్ పేరు. ఫుడ్ ఎలా ఉందో చూడాలి మరి. The clouds drift high, thoughts like breezes whisper by, endless waves of a calm blue sky, where dreams take wings and learn to fly. Gentle echoes of time's embrace, each shadow finds its quiet space. In the flow of light, a tender trace binds the soul to this serene place. Let it go, let it be, like a river rolling
మమ్మ ఇక్కడ నమస్తే కెఫేలో రేట్స్ చూసిన తర్వాత ఈ కెఫేకి ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ కరెక్ట్ టైం మమ్మ ఫుడ్ లంచ్ టైం కరెక్ట్గా. సో తప్పక తినాల్సి వచ్చింది. బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఒకటి ఫ్రాన్స్, ఒకటి చికెన్ అండ్ ఒకటి సీ ఫుడ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. బిర్యానీ అయితే టేస్ట్ బాగానే ఉంది మమ్మ. ఆ బిర్యానీ తింటూ ఈ సీ వ్యూ చూస్తూ చాలా బాగా అనిపించింది. ఆఖరికి బిర్యానీ తిన్నాక ఈ వ్యూ చూస్తూ బిర్యానీ తిన్నాక అయితే ఆ 400 రూపీస్ ఒక బిర్యానీకి వర్తబుల్ అనిపించింది మమ్మ. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. మంచిగా ఉంది మమ్మ ఫుడ్ అయితే. ప్రజెంట్ అయితే టైం 2 o'clock అయింది. లంచ్ కంప్లీట్ అయింది. ఇక్కడే నమస్తే గోకర్ణంలో అయితే ఫుడ్ తిన్నాము. మంచిగానే ఉంది ఫుడ్ అయితే, కానీ కాస్ట్ మరీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఫుడ్ కాస్ట్ గురించి, గోకర్ణ ఫుడ్ కాస్ట్ గురించి మళ్ళీ మీకు సపరేట్గా చెప్తాను. ఆ థింగ్ ఏమంటే లాస్ట్ వీక్ వర్షాలు బాగా పడ్డాయంట. ఇక్కడ ఫ్లో ఎక్కువగా ఉందనేసి ఈ ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్ అని ఇంకోటి నియర్ బై ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అక్కడికి అలౌ చేయట్లేదు. ఓమ్ బీచ్ కూడా పూర్తిగా అలౌ చేయట్లేదు మామ. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లేదా సెప్టెంబర్ మిడిల్లో ఎవరైనా రావాలనుకుంటే గోకర్ణ సెప్టెంబర్ మిడిల్లో లేదా సెప్టెంబర్ లాస్ట్లో ప్లాన్ చేసుకోండి మామ. ఇప్పుడు బీచ్లోకి అలౌ చేయట్లేదు. అలాగే ప్యారడైజ్ బీచ్ కూడా క్లోజ్ చేసినామని చెప్తుండ్రు. అది కూడా కనుక్కోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకసారి చూపిస్తాను బీచ్ ఎంతవరకు అలౌ చేస్తున్నారు అనేది మీకు. ఇక్కడ హోమ్ బీచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హిల్ దిగుతాము, ఇక్కడనే హోమ్ బీచ్ స్టార్ట్ అవుతుంది. హోమ్ బీచ్ స్టార్ట్ అవగానే ఇక్కడ నమస్తే గోకర్ణ, ఇప్పుడు మనం ఫుడ్ తిన్నామన్నాం కదా, ఆ హోటల్ ఉంటుంది. హోటల్ నియర్ బై మాత్రమే అలౌ చేస్తుండ్రు. ఒక బార్డర్ పెట్టేశారు, అక్కడ వరకు మాత్రమే అలౌ చేస్తుండ్రు. ఆ తర్వాత అలౌ చేయలేదు. ఎందుకో వర్షాలు పడడం వల్ల వాటర్ ఎక్కువైనాయంట. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అలలు ఎక్కువ వస్తున్నాయి అనే రీజన్ చెప్పేసి వాళ్ళైతే అలౌ చేయట్లేదు. మాక్సిమం ఆగస్టు ఎండ్ లేదా సెప్టెంబర్ మిడిల్లో వచ్చేదానికి ట్రై చేయండి మామ. ఇప్పుడు వచ్చారంటే బీచ్ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయలేరు. చూపిస్తాను మీకు ఎక్కడి వరకు ఎండ్ పెట్టారు అనేది. ఇక్కడ ఈ స్టోన్ వరకు ఎండ్ పెట్టారు మామ. చూసారు కదా, అలలు బాగా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి థ్రెడ్ కనబడుతుందా, ఆ థ్రెడ్ ఒకటి పెట్టేశారు. ఇక్కడ వరకు ఎండ్ పెట్టేశారు మామ. బార్డర్ ఇక్కడ పెట్టేశారు, ఇంకా లోపలికి అలౌ చేయట్లేదు. ఇంకా ఇలాగే ఇది ఓమ్ బీచ్ అంటారు దీన్ని. ఆ కార్నర్ హిల్ కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి హాఫ్ మూన్ బీచ్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళామంటే అక్కడ కూడా అలౌ చేయట్లేదు మామ. ప్లీజ్ ప్లాన్ చేసేలాగా ఉంటే మీరు సెప్టెంబర్ మిడిల్ లేదా సెప్టెంబర్ ఎండింగ్ ప్లాన్ చేసినా కానీ ఫుల్ బీచెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేయండి మామ. అమ్మ ఓమ్ బీచ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కడ్ల బీచ్కి వెళ్దాము. వెళ్తుంటే దారిలో వచ్చేసి ఇట్లా మార్క్ ఉంది, కుడ్ల బీచ్కి ఎలా వెళ్ళాలి ఏమనేది. మనమైతే త్రూ ట్రెక్కింగ్ వెళ్తున్నాము. 1.5 to 2 కిలోమీటర్లు ఉందంట కడ్ల బీచ్కి. అది ఎలా ఉంటుంది ఏమి అనేది అప్డేట్ చేస్తాను మామ. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి మామ, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. కుడ్ల బీచ్ ట్రెక్కింగ్ రూట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఏం లేదు, ఓమ్ బీచ్ పైన, జస్ట్ ఓమ్ బీచ్ నుంచి కొంచెం పైకి వచ్చామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట. చూడాలి ఎలా ఉంది, ఎంత దూరం ఉంది అనేది. డిస్టెన్స్ అయితే 1.5 to 2 కిలోమీటర్స్ ఉన్నారు. ట్రెక్కింగ్ అన్నారు. ఇక్కడ ఏమో స్టెప్స్ అన్నీ ఉన్నాయి. లోపల ఎలా ఉంటుంది ఏమనేది అప్డేట్ ఇస్తాను.
కుడ్లే బీచ్ నియర్ బై వచ్చేసాము. అక్కడ కనబడుతున్నదే అంట కుడ్లే బీచ్. హోటల్స్ కూడా బాగానే ఉన్నట్లున్నాయి. ఓమ్ బీచ్ లో ఒక తెలుగు పర్సన్ కనబడ్డారు. అతను ఇక్కడనే స్టే చేస్తుందంట. 5,000 అని చెప్పారు పర్ డేకి. 5,000 అంటే చాలా కాస్ట్. చూడాలి హోటల్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఏమనేది చూసి అప్డేట్ ఇస్తాను మామ. హాయ్ మామ, ఇప్పుడైతే మనం కుడ్లే బీచ్కి వచ్చేసాము. ఒకసారి వ్యూ చూడండి కుడ్లే బీచ్ ఎలా ఉందో. ఓమ్ బీచ్ చాలా బెస్ట్ మామ దీంతో పోలిస్తే. నేను చూపిస్తాను చూడండి ఒకసారి మీరు. ఇది మామ కుడ్లే బీచ్. మొత్తం చెత్త చెత్త అంతా ఉంది మామ. ఇక్కడ చూడండి ఎలా ఉందో. కుడ్లే బీచ్ అయితే చూసినా వేస్తే మామ. ఒకసారి చూడాలనుకుంటే జస్ట్ రండి, చూసే ఎక్స్పీరియన్స్ పొందండి. హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి అన్నారు. అక్కడ తెలుగు పర్సన్ ఒక పర్సన్ కనబడ్డాడుగా. హోటల్ ఫెసిలిటీ అయితే బాగుందంట. హోటల్ నుంచి చూస్తే బీచ్ బాగానే వ్యూ కనబడుతుంది, కానీ బీచ్ దగ్గరకు వచ్చి ఇక్కడికి బీచ్ లోకి వెళ్ళాలి, వాటర్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా కష్టం మామ. చూసారు కదా ఎలా ఉందో. హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయంట ఇక్కడ. మనకు తెలుగు పర్సన్ చెప్పింది అయితే 5,000 పెట్టి తీసుకున్నారంట వాళ్ళు. మ్యాక్స్ 2,000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు ఇక్కడ. ఆ హోటల్స్ అయితే చూపిలేను, కానీ ఇప్పుడు ప్రజెంట్ బీచ్ అయితే ఇలా ఉంది మామ. జస్ట్ చూడడానికి ఒక లుక్ వేయడానికి మంచిగా ఉంది అంతేగాని ఇక్కడ వాటర్ లెగ్ దిగడానికి అది అంత కంఫర్టబుల్ గా లేదు మామ. మనం వీడియో స్టార్ట్ అయినప్పుడు ఒకటి చెప్పాను కదా, ఓమ్ బీచ్ వెళ్ళే దారిలో వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఈ వ్యూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి చెప్తాను ఎలా ఉంది ఏమన్నది. ఆ వ్యూ ఇదే మామ. అక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనపడింది. ఇక్కడికి వచ్చి చూస్తే చెత్త చెత్త ఉంది. ఇది చూస్తుంటే మన పెద్దలు చెప్పిన సామెత గుర్తుకొస్తుంది మామ. ఒకటి, దూరపు కొండలు నునుపు అంటారు కదా. దూరంగా ఉండి చూస్తే అన్ని మంచిగానే కనపడతాయి, దగ్గరికి వెళ్ళి చూస్తేనే దానిలో లోటుపాట్లు తెలుస్తాయి అన్నట్లుగా ఇది చూస్తే దూరం నుంచి చూస్తే వ్యూ ఏమో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా వ్యూ. చాలా చెత్త చెత్త ఉంది మామ. అందుకే అనుకుంటా పెద్దలు ఇలా ఇటువంటి సామెతలు పెట్టింది అప్పట్లో. మామ కుడ్లే బీచ్ అగాధం చూసిన తర్వాత మళ్ళీ ఓమ్ బీచ్కి రిటర్న్ అవుతున్నాం మామ. ఇవి ఎందుకంటే వేరే బీచ్ పోవడానికి అన్ని బీచ్లు క్లోజ్ చేశారు. ప్యారడైజ్, హాఫ్ మూన్ బీచ్ క్లోజ్ చేశారు కాబట్టి ఇంకొచ్చేపు అక్కడే టైం స్పెండ్ చేద్దాము. ఎలాగో 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మామ. ట్రెక్ చేస్తూ టైం స్పెండ్ చేద్దాం, రూమ్కి వెళ్ళి వేస్ట్ కదా అనేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మామ. హాయ్ మామ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. బీచ్లో అలా జస్ట్ వాక్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి రూమ్ వెళ్ళాము. 6కి అలా రూమ్కి వెళ్ళాము. రూమ్ చూస్తే మరీ హాట్గా ఉంది. అక్కడ బొద్దింకులు అవి ఇవి చాలా వచ్చేస్తున్నాయి మామ. సో రూమ్ చేంజ్ అవుదామని చెప్పేసి ఈ రూమ్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసినాము. దానివల్ల సరిగా లేదు. మంచి బడ్జెట్కి వచ్చింది, 1,200కి మంచి బడ్జెట్కి వచ్చింది అనుకున్నాము, కానీ అసలు కంఫర్ట్గానే లేదు. వెళ్ళి చూసాము, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి చూసాము. నమస్తే సముద్రం అనేసి ఇంకో రూమ్ ఉంది, ఇంకో హోటల్ ఉంది, బాగానే ఉంది. చూసాము. ఇప్పుడు 9 o'clock అలా చెక్ ఇన్ అవుతామని చెప్పాము. సో 9 వరకు ఖాళీగానే ఉన్నాం కదా అనేసి జస్ట్ అలా వాక్ చేస్తూ వచ్చాము. ఆ రూమ్ ఎలా ఉంది ఏమి ఆ డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను ఈ వీడియోలోనే. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి. స్టే చేయండి. మేము రూమ్ చేంజ్ అవుతున్నామని చెప్పా కదా, కొత్త రూమ్కి అయితే వచ్చేసాము. ఇదైతే కొంచెం నీట్గానే ఉంది, పర్లేదు. చూడొచ్చు మీరే. 2 చైర్స్ ఇచ్చాడు. బయట కూడా వరండా ఉంది. టుమారో నెక్స్ట్ డే 2 వ్లాగ్ ఉంది కదా, ఆ వ్లాగ్లో వచ్చేసి ఈ హోటల్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏమి అన్నది. రూమ్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. ఓకే మామ, టుమారో వెళ్తాం డే 2 వ్లాగ్లో. స్టే ట్యూన్ మామ. వీడియో అయితే యూస్ఫుల్ ఉంది కదా, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.